నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. జాతీయ రహదారిలో బలా నోరూరించే గోదావరి వంటకాలు. ఆహా, ఏమి రుచి! తినరా మైమరిచి అన్నట్టు దాబాలు, రెస్టారెంట్లు. భోజన ప్రియులను నోరూరించే శ్రీ కృష్ణార్జున దాబా ఫ్యామిలీ రెస్టారెంట్ శుభారంభం అట్టహాసంగా జరిగింది. కోస్తా ప్రజలకు తేటగుంట రెస్టారెంట్లు పసందైన వంటకాలతో భోజన ప్రియులను అలరారిస్తున్నాయి. ఫుడ్ సెంటర్ గా పేరొందిన తేటగుంట జంక్షన్ సరసన మరో రెస్టారెంట్ చేరింది. సువిశాల విస్తీర్ణంలో సకల హంగులు, ఆధునిక సొగసులతో గజ్జి అప్పలరాజు శ్రీ కృష్ణార్జున దాబా ఫ్యామిలీ రెస్టారెంట్ తెరుచుకుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య, గోపీనాథ్ దంపతుల చేతుల మీదుగా శ్రీ కృష్ణార్జున ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. మరికొన్ని విభాగాలను సీనియర్ తెలుగుదేశం నేత వై ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ యనమల రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యనమల రాజేష్ మాట్లాడుతూ తేటగుంట వంటకాలు పేరెన్నికగన్న ఫుడ్ సెంటర్ గా ఖ్యాతి గడించిందని, ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పించిన రెస్టారెంట్ అధినేత గజ్జి అప్పలరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, సుర్ల లోవరాజు, కోడ వెంకటరమణ, అరవింద్ వర్మ, అప్పన్న రమేష్, గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, జక్కాన రామునాయుడు, మంతిన గంగాధర్, సుర్ల బోడయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నా అప్పలేదన్నా కొద్దిగా కనిపించలేరన్నా ఓకే నంబర్ 1 వాటర్ మాత్రం తీసుకొచ్చారు. అప్పుడు 2 నెలలు పెట్టినారు వాళ్ళు ఎక్కడ బాగుంటున్నారు. వైరా కూడా అతనే కదా డెవలప్ చేయండి.